చూడండి ఫ్రెండ్స్, చూడడానికే ఇంత బాగుంటే మరి ఇది చేసుకొని తింటే ఇంకెంత బాగుంటుందో కదా. చూడండి ఎంత బాగుంది, చూస్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి, అంత బాగుందన్నమాట. మరి ఇదేం కూర అనుకుంటున్నారు మీరు? గోంగూర మాత్రం కాదు, ఇది వచ్చేసి తోటకూర పుల్లకూర. ఇది చేయడానికి మనం ఇట్లా శుభ్రంగా కడిగిన తోటకూరలో ఒక 4-5 టమాటాలని కట్ చేసి వేసుకోవాలి, 2 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చిని కూడా కారంకు తగ్గట్టుగా వేసుకోవాలి. వేసి ఇందులో ఇప్పుడు మనం ఒక్క నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా వేసుకుందాము. వేసి ఇందులో తగినంత పసుపు వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి ఉడికిస్తున్నాం కాబట్టి ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక్క గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలి, గ్లాస్ కంటే కూడా కొంచెం తక్కువగానే వేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా ఉడకనియాలి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, కర్రీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. దీని మీద మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. తోటకూర పుల్లకూర చాలా అంటే చాలా బాగుంటుంది. మనం తోటకూరతోటి ఎప్పుడు ఒకే రకం చేస్తాం కదా, అట్లా కాకుండా ఇట్లా డిఫరెంట్గా కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ చేసుకోవాలి. మనం తోటకూర పెసరపప్పు, తోటకూర ఫ్రై మాత్రమే ఎక్కువగా చేస్తుంటాము. ఈ తోటకూర పుల్లకూర ఆంధ్ర సైడు చాలా ఇష్టంగా చేస్తారు. మన తెలంగాణలో పప్పు లేదా ఫ్రై లాగానే చేస్తాం కదా, కానీ ఇట్లా కూడా ఒకసారి చేసి చూడండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. తోటకూర ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది అన్నంలోకి బాగుంటుంది, రోటీలోకి కూడా బాగుంటుంది. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. చూడండి ఇట్లా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు దీన్ని మనం పప్పు గుత్తితోటి మంచిగా రుబ్బుకోవాలి. ఉడికిపోయింది, మంచిగా ఉడికింది అనమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, తోటకూర అన్నీ కూడా మంచిగా ఉడికినాయి కదా. దీన్ని మంచిగా రుబ్బి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో మన తోటకూర పుల్లకూర. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట తాలింపు. ఇట్లా ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. మనం ఆ కూరలో శనగపప్పు వేయలేదు కాబట్టి ఈ తాలింపులో వేస్తే తినేటప్పుడు శనగపప్పు వస్తుంది కదా, మధ్య మధ్యలో మనం తింటుంటే చాలా బాగుంటుంది. అందులోనే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఈ తాలింపులో ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర దంచి వేస్తే కూడా చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర లేదు అందుకే వేయలేదు. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఇట్లా కరివేపాకు, కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయినాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. తోటకూర పుల్లకూర ఎంత ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే ఒక స్పెషల్ కర్రీ అనే చెప్తా నేనైతే. అంత బాగుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చూడటానికి ఎట్లుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ తాలింపులో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ తోటకూర పుల్లకూరని వేసేయాలి. వేసి నేను అప్పుడు కొంచెమే సాల్ట్ వేసిన కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా కొంచెం వేసుకొని టేస్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనం తాలింపులో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనియాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారన్నా ఇట్లా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, సేమ్ గోంగూర లాగానే వస్తుందన్నమాట. టేస్ట్ కూడా కొంచెం గోంగూర లాగానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా నేను కొత్త కొత్త వంటలతోటి మీ ముందుకు వస్తా. చాలా బాగుంటుందండి. ఒక్కసారన్నా ఇట్లా ట్రై చేయండి. తోటకూరని తినని వాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.